ఎప్పుడు వచ్చావు నువ్వు ఈ హాస్పిటల్ కి? నేను ఈ నెల 5వ తారీఖు వచ్చినండి గాంధీ హాస్పిటల్ కి. ఉమ్, అయితే నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఉమ్, కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను అంతకుముందు ప్రైవేట్కి పోయినా. ఉమ్, ఆ ప్రైవేట్కి పోయినప్పుడు కొన్ని రోజులు తగ్గింది. ఉమ్, తగ్గిన తర్వాత మళ్ళీ నాకు పెయిన్ వచ్చింది. పెయిన్ వచ్చినప్పుడు నాకు దగ్గరనే ఇక్కడ నేను ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అవుతున్నా పీజీ. ఉమ్, అయితే గాంధీ హాస్పిటల్ ఇక్కడ పెద్ద హాస్పిటల్ కాబట్టి నేను వచ్చిన. తెలంగాణలోనే మేజర్ హాస్పిటల్ కాబట్టి ఉమ్, ఈ నెల 5వ తారీఖు నాడు హాస్పిటల్ వచ్చిన. ఉమ్, హాస్పిటల్ వచ్చినప్పుడు మంగళవారం రోజు వచ్చిన. హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్స్ ఏం చెప్పిండ్రంటే నీకు కొన్ని టెస్టులు రాస్తాము, బ్యాక్ పెయిన్ వస్తుంది కాబట్టి ఎక్కువగా ఆ టెస్టులు చేయించుకోమని చెప్పిర్రు నాకు. అయితే నేను టెస్టులకు పోయినానండి. ఒక రోజు మళ్ళీ మంగళవారం రోజు వచ్చినాక శుక్రవారం రోజు రమ్మన్నారు. ఎందుకంటే డాక్టర్స్ ఇక్కడ కేవలం స్పెషలిస్టులు మంగళవారం శుక్రవారం మాత్రమే ఉంటారు. అంటే ఒక వారంలో 2 రోజులు మాత్రమే పనిచేస్తారు. నేను మంగళవారం వచ్చిన తర్వాత నన్ను శుక్రవారం రమ్మన్నారు. ఆ మధ్యలో కొన్ని టెస్టులు రాశారు నాకు. అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ, ఈసీజీ ఇవన్నీ టెస్టులు రాశారు నాకు. సో నేను అల్ట్రాసౌండ్ కు ఎంఆర్ఐకి అవన్నిటికి పోయినాను. ఇక్కడ హాస్పిటల్ కి నేను గమనించింది ఏంటంటే చాలా ఫ్లో ఉందండి. పెద్ద హాస్పిటల్ కాబట్టి రాష్ట్రం నలుమూలల నుంచి, హైదరాబాద్ నుంచి చాలా మంది పేదోళ్ళు, డబ్బులు లేనోళ్ళు, సాధారణమైన జీవితం గడిపే వ్యక్తులు ఈ హాస్పిటల్కి వస్తారు. అక్కడ ఫస్ట్ రిసెప్షన్ లా నేను జాయిన్ అయ్యే రోజే, జాయినింగ్ లెటర్ తీసుకునే రోజే, జాయినింగ్ కార్డు అక్కడ రిసెప్షన్ లో నాతో సరిగ్గా బిహేవ్ చేయలేదు. అరుస్తున్నారు, మహిళల మీద అరుస్తున్నారు. నాతో ఆ వీడియోలు కూడా ఉన్నాయి. డాక్టర్స్ దగ్గరికి పోయినా డాక్టర్ సరిగ్గా పట్టించుకోవట్లేదు. వాళ్ళు కనీసం ముట్టుకొని కూడా చూడరండి వాళ్ళు. సో నేను అల్ట్రాసౌండ్ ఎంఆర్ఐకి పోయినప్పుడు గంటల తరబడి అక్కడ వెయిట్ చేసిన. నేను ఒక రోజంతా సరిపోయింది. వాళ్ళు 9 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే స్కానింగ్లు తీస్తారండి. దగ్గర 100-200 మంది క్యూలో ఉంటారు. ఆ రోజు 15-20 స్కానింగ్లు మాత్రమే తీస్తారండి. డాక్టర్లు సరైన టైంకు రారు. స్కానింగ్ తీసే వాళ్ళు టెక్నీషియన్స్ సరైన టైంకు రారు. మాకు స్కానింగ్ తీసిన తర్వాత రిపోర్ట్స్ కూడా ఫోన్ లో ఇస్తారండి. మొబైల్లో ఇస్తున్నారు, రిపోర్ట్స్ కూడా ఇవ్వట్లేదు.